2898 ఏడీ మూవీ చూసిన ప్రేక్షకులంతా కల్కి 2 మూవీ గురించి ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె వీళ్ళ క్యారెక్టర్స్ కొనసాగింపు ఎలా ఉంటుందో అనే ఇంట్రెస్ట్ ఉంది. ఈ ఏడాది తప్పనిసరిగా కల్కి 2 వచ్చేస్తుందని ఫిక్స్ అయ్యారు. దీనిపై అప్డేట్ ఇచ్చారు నిర్మాత అశ్విని దత్. గతేడాది ప్రభాస్ కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్ కల్కి 2898 ఏడీ. ఈ సినిమాతో 1000 కోట్ల మార్క్ దాటేశాడు ప్రభాస్. ప్రస్తుతం రాజాసాబ్తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత సలార్ సీక్వెల్, కల్కి 2, స్పిరిట్, ఫౌజీ ఇలా వరుసగా మూవీస్ లైన్లో ఉన్నాయి. వీటిలో ఈ సమ్మర్లో రాజాసాబ్ రావటం ఖాయం. ఇక మిగిలిన సినిమాలు ఏవి ఎప్పుడొస్తాయన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే కల్కి 2898 ఏడీ సీక్వెల్ మూవీ ఎప్పుడొస్తుందో క్లారిటీ ఇచ్చారు నిర్మాత అశ్విని దత్. ప్రభాస్ ప్రస్తుతానికి రాజాసాబ్ క్లైమాక్స్ వర్క్ కంప్లీట్ చేస్తూనే మరోవైపు సలార్ షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇదే టైంలో సమ్మర్లో కల్కి 2 మూవీ కోసం కూడా డేట్స్ కేటాయించనున్నాడు. అంటే కల్కి 2898 సీక్వెల్ మూవీ షూటింగ్ ఈ సమ్మర్లో స్టార్ట్ కానుందంటూ చెప్పారు నిర్మాత అశ్విని దత్. కల్కి ఫస్ట్ పార్ట్లో ఉన్న వాళ్ళంతా సెకండ్ పార్ట్లోనూ కొనసాగుతారా లేదా అనే సందేహాలకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు అశ్విని దత్. కల్కి ఫస్ట్ పార్ట్లో ఫ్యూచర్లో భూమిపై పరిస్థితి ఎలా ఉంటుందో చూపించారు. స్వచ్ఛమైన నీరు, గాలి, ఆహారం కోసం ప్రజలు అల్లాడిపోతారని కళ్ళ కట్టినట్లు చూపించారు. ఇక క్లైమాక్స్లో ఇవన్నీ అద్భుతహ అన్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా కర్ణుడు, అర్జునుడు సన్నివేశాలని థియేటర్లో బాగా ఎంజాయ్ చేశారు. ఈ సీన్స్ కాసేపు ఉంటే బాగుండు అనుకున్నారు. అయితే సెకండ్ పార్ట్లో ఆ కోరిక నెరవేరిపోతుందని చెప్పుకొచ్చారు అశ్విని దత్. కల్కి రెండో భాగంలోనూ ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ క్యారెక్టర్లు మరింత అద్భుతంగా ఉండబోతున్నాయని క్లారిటీ ఇచ్చేశారు. కమల్, ప్రభాస్ మధ్య ఉండబోయే సన్నివేశాలు ఓ రేంజ్లో ఉంటాయని, అమితాబ్ క్యారెక్టర్ కూడా బాగా తీర్చిదిద్దాము అన్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారా లేదా అనే ప్రశ్నకి కూడా కొత్త వాళ్ళు ఉండే అవకాశం ఉందంటూ మరింత అంచనాలు పెంచేశారు. సెకండ్ పార్ట్ మొత్తం కర్ణుడు, అశ్వత్థామ హీరోలుగా, సుప్రీం యాష్కిన్ విలన్గా కనిపిస్తాడని కూడా చెప్పారు. అంటే కల్కి జననం తర్వాత కలియుగాంతానికి, సత్యయుగం ప్రారంభానికి సప్త చిరంజీవుల్లో ఒకడైన అశ్వత్థామ కీలక పాత్ర పోషిస్తాడు అని పురాణాల్లో ఉంది. ఇక కర్ణుడి క్యారెక్టర్ పురాణాలకి భిన్నంగా హీరోయిజాన్ని ఆపాదించాడు దర్శకుడు నాగశ్విన్. అంతా బాగానే ఉంది. ఇంతకీ రిలీజ్ ఎప్పుడంటే ఈ ఏడాది సమ్మర్లో షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు. అంటే కనీసం ఏడాది పాటు సమయం పట్టడం ఖాయం. పైగా భారీ గ్రాఫిక్స్ పూర్తవ్వాలంటే అంతకు మించిన టైం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన కల్కి 2898 ఏడీ మూవీకి సీక్వెల్గా వస్తున్న కల్కి 2 ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.